ఎస్సీ వర్గీకరణ కోసము ప్రాణత్యాగం చేసిన తెల్లమల్ల రవీణ గారు ఈయన గుర్తింపు వల్లనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాము. ఆయన త్యాగం వల్లనే ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ అనంతపురం జిల్లాలో ఇద్దరు ప్రాణత్యాగం చేసినారు. ఒకటి అన్న తెల్లమల్ల రవీణ గారు, మళ్ళా ప్రభాకర్ అన్న గారు, ఇద్దరు ప్రాణత్యాగం చేసినారు ఈ జిల్లాలో. ఆయన గుర్తింపు వల్లనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగిందని మనం తెలియజేస్తున్నాము. ఎంతోమంది త్యాగం చేసినారు, జైలుకి వెళ్ళినారు. ఆ త్యాగాల వల్లనే వల్లనే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి, రాజీ లేని పోరాటం చేసి, ఒక గ్రామంలో మొదలెసిన దండోరా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించిపోయి దేశ ప్రధానమంత్రి గుర్తించి ఎస్సీ వర్గీకరణ నేను లక్షలాది మంది మాదిగల్లో చలో హైదరాబాద్ కార్యక్రమం లక్షలాది మందిలో కృష్ణా నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా, ఖచ్చితంగా నేను ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాదిగలు హామీ ఇస్తానే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా మాదిగలను గెలిపించడం జరిగింది. ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ జరిగింది, అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని తెలియజేస్తున్నాము. మందకృష్ణ మాదిగన్న గారు ఒకప్పుడు అంటరాని కులం, ఊరు బయట కులం వెలిగేస్తే ఊరు బయట వెలిగేసిన కులాన్ని ఈరోజు దేశ ప్రధానమంత్రి గుర్తించిన స్థాయికి తీసుకున్నానంటే ఒకసారి ఆలోచించుకోండి. గతంలో కొట్టినా తిట్టినా కేసులు లేవు, మన చంపినా కేసులు పట్టించుకునే నాదుడు లేడు. అలాంటప్పుడు మందకృష్ణ మాదిగన్న గారు ఆయన వల్లనే ఈరోజు స్వేచ్ఛ తిరుగుతున్నాము, ఆయన వల్లనే సమాజంలో గౌరవం తిరుగుతున్నాము, ఆయన వల్లనే ఈరోజు ఎంఆర్ ఆఫీసులో కుర్చీలు కూర్చుంటామంటే, పోలీస్ స్టేషన్లో కుర్చీలు కూర్చున్నాం, సమాజంలో గౌరవంగా తిరుగుతామంటే మందకృష్ణ మాదిగ దండోర వల్లే. ఆయన వల్లనే మనం చేర్చి వచ్చింది. మనం ఒకప్పుడు కొట్టినా తిట్టినా మనం రక్షించే వాళ్ళు లేరు. 30 కోట్లు దేవుడు మాదిగల గురించి తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి అనే దేవతలు కాపాడలేదు. కానీ మందకృష్ణ మాదిగ దండోర వస్తానే మనకు కృష్ణమాదిగ వల్లనే మనకు స్వేచ్ఛ వచ్చింది, కృష్ణమాదిగ వల్లే మనకి ఎస్సీ వర్గీకి వచ్చింది, కృష్ణమాదిగ వల్లనే స్వేచ్ఛ వచ్చింది. ఈరోజు సమాజంలో గౌరవం తిరుగుతుంటే మందకృష్ణ మాదిగ గారి వల్లనే అని తెలియజేస్తున్నాము. ఎక్కడ హైదరాబాద్ అయితేమి, ఢిల్లీ అయితేమి, విజయవాడ అయితేమి, అనంతపురం అయితేమి, ఎక్కడ పిలిపించిన ఈ గ్రామం ఉంటే ఇప్పటి వరకు అన్నగారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఎక్కడ పిలిపించినా వస్తున్నారు. కనుక ఇప్పుడు ఈరోజు ఎస్సీ వర్గం జరిగింది, మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరి పిల్లలు యువకులు చదివించుకోండి, అందరినీ చదివించుకోండి, ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని మేము తెలియజేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ కోసము 30 సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల ప్రకారము అనంతపురం జిల్లా ఇన్ఛార్జి చిన్న సుబ్బయ్య అన్న గారిని నియమించడం జరిగినది. ఆయన మొత్తం అంతా అన్నగారి ఆదేశ సూచన మేరకు మొత్తం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాల్లో యువకులను ఎంఆర్పిఎస్ నూతన కమిటీ చేస్తున్నాము. నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయాలని అన్నగారి సూచన మేరకు ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. ఈరోజు ఎర్రగొండపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఎందుకంటే జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం మన గుర్తింపుగా మన సమాజంలో గౌరవంగా తిరుగుతుంటే దండోరు జిల్లా, మన సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే దండోరు జిల్లా, మన స్వేచ్ఛ వచ్చిందంటే దండోరు జిల్లాల వల్లే. ఆ దండోరు జిల్లా వల్ల ప్రతి మాదిగపేటలో దండోరు జెండా ఎగిరేయాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ గ్రామంలో ఎగిరేస్తున్నాము. మొత్తం తాళపత్రి మండలం మొత్తం టోటల్గా ప్రతి గ్రామంలో దండోరు జెండా ఎగిరేస్తున్నామని మొత్తం నూతన కమిటీ ఇప్పుడు ఎంఎస్పీ పార్టీ యువకులతో ఎంఆర్పిఎస్ మొత్తం యువకులతో ఎంఆర్పిఎస్లో ఉంటారు. పెద్దతరం అంతా ఫస్ట్ తరం చేసే వాళ్ళతో ఎంఎస్పీ పార్టీలో ఉంటారు అని మా మందకృష్ణ ఆదేశం మొత్తం అంతా నూతన గ్రామంలో నిర్మాణ కమిటీ చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఎక్కడ పిలిపించిన ఈ గ్రామానికి మొత్తం యువకులంతా రావాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈ పైపు వార్తల దండోరు జిల్లా అన్నగారికి ఫోన్ చేస్తానే ఇక్కడ ఈ గ్రామంలో దండోరు జెండా ఎగిరేయడం జరిగింది. మీ అందరికీ మాకు స్వేచ్ఛగా మీకు కల్పించినందుకు అన్నగారు స్వేచ్ఛగా మాకు ఈ దండోరు జెండా ఎగిరేసినందుకు మీ అందరికీ ఉద్యమ నమస్కారం చేస్తున్నాము. మాతో పాటు అన్న కొత్తగా ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా పవన్ కుమార్ అన్న గారిని నియమించడం జరిగింది. ఎంఆర్పిఎస్ యువ నాయకుడు మండల అధ్యక్షుడు రాజేష్ మాదిగను నియమించడం జరిగినది. మొత్తం ఈ గ్రామం వంటి యువకులను ఇద్దరు తీసుకుంటున్నాం. ప్రతి కార్యదర్శిని ఇద్దరు మండలానికి తీసుకుంటున్నాం. చదువుకునే పిల్లలందరినీ
మొత్తం ప్రతి గ్రామం ఉంటే మొత్తం ఈ గ్రామం ఉంటే ఇతని యువకులను తీసుకుని సింహాద్రి సింహాద్రి సాయి కుమారు లక్ష్మీనరసింహ ఈ ముగ్గురిని మండల నూతన కమిటీ ఎంఆర్పిఎస్ కమిటీకి సదుకుని పిల్లలను తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము. మీరు ఎక్కడ మందకృష్ణ మాదిగ అన్న గారికి ఇక్కడ పిలిపించిన ప్రతి ఒక్కరికి పాల్గొనాలి. జెండా ఆవిష్కరణ ప్రతి గ్రామంలో మీ ఫోన్లు చేస్తాము. ప్రతి గ్రామాల్లో మీరు పాల్గొనాలని, ఎందుకంటే యువతరాన్ని ముందుకు తీసుకోవడం భాగంగా మీరందరూ ముందుకుండాలని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం పెద్దలకు ముఖ్యంగా మీ పెద్ద అన్న పెద్దరాజు గారు, నాగేంద్ర, నారసవన్న, ఆదిత్యప్ప, నారాయణ తరఫున రాజన్న మీ పెద్దల పేర్లు కొంచెం మర్చిలేదు కానీ, ఎందుకంటే ఫస్ట్ తరం అంటే మీరంతా టోటల్ గా వస్తారు. యువతరాన్ని ముందుకు తీసుకోవాలని మందకృష్ణ ఆదేశం ప్రకారం యువకులే ఎక్కడ పిలిపించినా మీకు ముందుండాలని మీకు తెలియజేస్తున్నాము. మేము ఎంఎస్పీ పార్టీలో ఉంటాము, ముందుండి మీ వెనకలను నడిపిస్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం పెద్దలకు నమస్కారం చేస్తున్నాం. బాబు ఎత్తు చేతు